హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు అంతరించిపోతున్న పక్షుల గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. మనము చూస్తూ ఉండగానే ఎన్నో పక్షులు అంతరించిపోతున్నాయి మన కళ్ళ ముందరే. ఒకప్పుడు పైన ఆకాశంలో గద్దలు ఎగురుతూ ఉండేవి, అవి ఇప్పుడు కనబడటలేదు. అలాగే వర్షం పడినప్పుడు తూనీగలు అవి ఎప్పుడు మన ఇంటి ముందర కానీ మనం బైకులో పోతుంటే బైక్ ముందర మనకు నిత్యము వర్షాలు పడినాక కనపడుతూ ఉండేవి, అవి కనపడలేదు. అలాగే పిచ్చుకలు, కొన్ని పక్షులు, కాకులు ఇలా మన ఇళ్ళ మీద ఎగురుతూ ఉండి సందడి చేస్తుండే కాలాలు ఒకప్పుడు ఉండేవి. ఇప్పుడైతే అవి మస్తుకైనా కనపరాకుండా పోయినాయి. ఎందుకంటే ఇప్పుడు ఇది ఎర్రబల్లెలో ఉన్న ఒక మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టు మీద ఉన్నాయి చూడండి, ఇవి గబ్బిలాలు. అంటే చూసే ఉంటారు, కానీ ఇవి కూడా రాంగ మనకు కనుమరుగుతాయనే ఉద్దేశంతో నేను వీడియో తీసి పెట్టడం జరుగుతుంది. ఈ గబ్బిలాలు ఎక్కువ చెట్ల మీద ఎక్కువగా ఉంటాయి. ఇవి రాత్రిపూట మటుకు మాత్రమే ఇవి చురుగ్గా కదులుతాయి. ఇవి రాత్రి పొద్దుగినకల తర్వాత తన ఆహారం కోసం ఈ చెట్లపై నుంచి ఎగిరి ఒక ఇంచుమించు ఒక 40-50 కిలోమీటర్ల దూరం కూడా వెళ్ళి తమ ఆహారాన్ని తెచ్చుకుంటాయి. దీని అరుపులు ఎలా ఉంటాయంటే, పల్లెల్లో ఎర్రబల్లెలో ఉన్న వారికి నిద్రాభంగం కలిగి తెల్లవారుజామున 3 నుంచి ఇలా ఎగురుతూ పెట్టే గబ్బిలాలు వేసే పక్షుల కూతలు వాళ్ళకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటాయి. ఈ గబ్బిలాలు 7 గంటలకు బయటకు వచ్చి ఇలా చెట్ల మీద నుంచి తమ దూర ప్రాంతాలకు వెళ్ళి ఆహారం కోసం పోతూ ఉంటాయి. ఈ ఎర్రబల్లెలోని మర్రి చెట్టు కింద, మర్రి చెట్టు మీద ఎక్కువగా శివాలయం ఉన్న దగ్గర ఉన్న మర్రి చెట్టు మీద ఎక్కువగా నివసిస్తూ ఉన్నాయి. ఇవి పాతబడిన ఇళ్లల్లోనూ ఇలాంటి మర్రి చెట్లపైన ఇలా చెట్లకు తల్లకిందులుగా వేలాడుతూ పొద్దున పూట నిద్రపోతూ రాత్రిపూట తన జీవనం సాగిస్తూ ఉండేదానికి మీకు చూపించేదానికి వీడియో ఎత్తడం జరిగినది.